హాయ్ ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో చివరి మ్యాచ్లో శుభమ్ గిల్ సెంచరీ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గిల్ చేసిన ఈ సెంచరీ భారత జట్టుకు శుభసూచకమని చెప్పొచ్చు. శుభమ్ గిల్ 90 బంతుల్లో సెంచరీ చేసి 102 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక భారత్ ఇంగ్లాండ్ల జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో మూడో మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ను వెనక్కి నెట్టి అహ్మదాబాద్ గడ్డపై పెద్ద అద్భుతం చేశాడు. ఆసియా గడ్డపై అత్యంత వేగంగా 16,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్పై హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ను విరాట్ కోహ్లీ వెనక్కి నెట్టేశాడు. అయితే ఆసియాలో అత్యంత వేగంగా 16,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 340 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించగా సచిన్ టెండూల్కర్ 353 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. అయితే ఇప్పుడు సచిన్ను వెనక్కి నెట్టి కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ ఒకటి కాదు 2 భారీ రికార్డులు సృష్టించాడు. ఇంగ్లాండ్పై 4,000 పరుగులు పూర్తి చేసిన భారత్ తరపున తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్పై అంతర్జాతీయ క్రికెట్లో 3,990 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్పై కోహ్లీ 4,010 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో విరాట్ 52 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు.